వారణాసిని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు చేరువ చేసేందుకు ఏ ఒక్క అవకాశం వదులుకోవడం లేదు రాజమౌళి. బాహుబలి, RRR చిత్రాల దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ వారణాసిలో ఉండేలా చూసుకుంటున్నాడు. ముందుగా అయితే చెప్పిన డేట్ కు మూవీని రిలీజ్ చేయాలనే కసితో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో వరుస పెట్టి వారణాసి అప్డేట్స్ ఇస్తున్నాడు రాజమౌళి. ఇటీవలే అక్టోబర్ తో వారణాసి చిత్రీకరణ మొత్తం పూర్తి అవుతుందని చెప్పాడు దర్శక ధీరుడు. అయితే ఇప్పుడు మరింత క్లారిటీ ఇచ్చాడు. తన ప్యారిస్ టూర్ లో భాగంగా మరో 80 రోజులు మాత్రమే వారణాసి షూటింగ్ బ్యాలెన్స్ ఉందని గుడ్ న్యూస్ షేర్ చేశాడు. రాజమౌళి స్పీడ్ చూస్తుంటే మరో 3 నెలల్లోనే వారణాసి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 300 నుంచి 350 రోజుల్లో వారణాసి చిత్రీకరణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే హైదరాబాద్ లో కొత్త స్కెడ్యూల్ ప్రారంభం కానుంది. కొత్త స్కెడ్యూల్లో దాదాపు 3000 మందితో వార్ ఎపిసోడ్స్ చిత్రీకరించేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు. 2-3 వారాల పాటు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. అంతకు ముందు ఫ్రాన్స్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వారణాసి కథకు మూలం తండ్రి తనయుల భావోద్వేగమే అని చెప్పాడు రాజమౌళి. రామాయణంలోని దేవుళ్లు, జాతీయ విపత్తులు, ఫ్యాంటసీ కూడిన అద్భుతమైన సన్నివేశాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయని ఊరిస్తున్నాడు జక్కన్న. ఏప్రిల్ 7న వారణాసి వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. దాదాపు 200 భాషల్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నాడట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.